జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే అండి. శ్రీదేవి సీరియల్‌లోకి స్వాగతం, సుస్వాగతం. మంచి వీడియోతో నేను మీ ముందుకొచ్చినాను. నేను అనుకుంటున్నాను మంచి వీడియో అని. డెఫినిట్‌గా మీరు కూడా ఆదరించాలి. మంచి మాటలు ఎప్పటికైనా ఆదరిస్తారు. అది నాకు ఆ నమ్మకం ఉంది. అది ఏంటి అంటే, పుట్టి పెరిగిన తర్వాత మన చదువులయిపోతాయి. అన్నయిన తర్వాత ఉద్యోగాలొస్తాయి మనకి. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా ఇప్పుడు ఎవ్వరు ఎవరికీ తీసిపోకుండా చక్కగా అందరూ కష్టపడుతున్నారు. సంపాదిస్తుంటాం మనం. చిన్న వయసులో ఉద్యోగాలొచ్చినాయనుకోండి, తొందరనే స్థిరపడిపోతాం. అన్నీ బానే ఉంటున్నాయి ఇప్పుడు. ఇది గాకుండా తల్లిదండ్రులు కోట్ల కోట్ల ఆస్తులు సంపాదించి పిల్లల కోసం వెనకాల పెట్టే తల్లిదండ్రులు గూడా ఉన్నారు. హ్మ్. అయినా సరే వాళ్ళ మీద ఆధారపడకుండా స్వయం కృషితోని ఎదిగిన పిల్లలు చాలా మంది ఉంటున్నారిప్పుడు. అది గొప్పతనం. అయితే మనిషి అన్నవాడు తప్పకుండా మన బాధ్యత అది. బ్రతుకు తెరువు కోసం మనము సంపాదించాలి. సంపాదించేసి పురుషుడైతే అన్ అన్ అది ఆయన బాధ్యతనే గదా! ఉద్యోగం పురుష లక్షణం అంటారు గదా! చక్కగా భార్య పిల్లల్ని, తల్లిదండ్రుల్ని చూసుకోవాలి. అన్నీ జేయాలి. ఇప్పటి రోజుల్లో గూడా పాపం అమ్మాయిలు గూడా తప్పకుండా వాళ్ళు గూడా శ్రమిస్తున్నారు. భర్తకి వేడి నీళ్ళు, చన్నీళ్ళలాగా వాళ్ళు గూడా ఆసరా అవుతున్నారు. చాలా చక్కటి విషయం అది. అయితే సంపాదిస్తున్నాము. సంపాదనలో పడి బిజీ, బిజీ, బిజీ అని సంపాదనలో పడి అసలు మనకి ఏమి గుర్తుండట్లేదండి. మనం ఏం జేస్తున్నాం అసలు? ఈ బిజీ ఎందుకు? ఎంతకని సంపాదన పోరులో పడి ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు పోరాడతాం. పోరాడిన తర్వాత ఏమవుతుంది? డెఫినిట్‌గా కష్టానికి ఫలితం ఉంటుంది అది తప్పకుండా. చక్కగా ఇల్లు, ఇంకో 4 ప్లాట్స్, వీలైతే ఫ్లాట్స్ రకరకాల ఆస్తులనుకోండి. అన్నీ సంపాదిస్తాం, పెడతాం, అన్నీ చేస్తాం. అయినా సరే ఇంకా, ఇంకా డబ్బు సంపాదించే అవకాశం ఉంటే ఇంకా సంపాదిస్తుంటారు కొంతమంది. సంపాదించండి. కానీ అది కొంతవరకే. ఒక వయసు వరకే. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముంటుందండి? తల్లిదండ్రులకి దూరంగా, కలిసి ఉన్న భార్యాపిల్లలతోని కలిసి ఉండలేకుండా, ఇంట్లో ఉండి గూడా కలిసి ఉండలేకుండా, ఎప్పుడో వచ్చే సెలవు కోసం ఆరాటపడడం, అలా చూస్తూ ఉండగానే సెలవయిపోవడం కదా! అయినా సరే సంపాదించేసాము అంతా అయిపోయింది. ఒక్కటి చాలా ముఖ్యమైన విషయం అండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు అంటే పాత కాలంలో ఎట్లా ఉండేదంటే, చక్రవర్తులు గానివ్వండి, ఇంకా ధనికులు ఎవ్వరైనా సరే, అప్పుడు మంచితనం ఉండేదండి. ఒకటి చెప్తే వచ్చేది గాదది. అది వాళ్ళకు ఉండేదది. ఎట్లా అంటే వాళ్ళు నిజంగానే సంపాదించేవాళ్ళు. సంపాదించి వాళ్లకు ఎంతైతే అవసరమో వాళ్ళ పిల్లల విద్యాబుద్ధులకనుకోండి, వాళ్ళ జీవనాధారం కోసం అనుకోండి, ఎంతైతే అవసరమో అంత సంపాదించుకొని మిగిలింది ఏదైతే ఉందో అది ఆలయాలు నిర్మాణం జేయడానికి గానీ, ఎవరైనా అనాథలకు వాళ్ళకు చేయూతనివ్వడం గానీ, ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు జేసేదప్పుడు. నిజంగా ఇది నేను అక్షర సత్యం. నేను ఎంతోమంది గురువుల దగ్గర విన్నాను. నేను పుస్తకాలు చదివాను. ఇవన్నీ అయిన తర్వాతనే నేను జెప్తున్నాను. తర్వాత రాను రాను ఏమైంది? ఇప్పుడు గూడా అవుతుంది. అవ్వట్లేదని నేను అనట్లేదు. ఇప్పుడు గూడా చేసేవాళ్ళు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఎంతసేపు అప్పుడు ఇంత చాలు ఇది ఏం జేసుకుంటాం? మనం ఇప్పుడు గాకుంటే పుట్టినవాడు గిట్టక తప్పదు. అవునా? కాదా? మరి అలాంటప్పుడు నేను పోయేటప్పుడు ఇవన్నీ పట్టుకొని పోతానా అనే ఒక ఆలోచన అక్కడుండేది. నేను ఇంత ఆస్తులు సంపాదించి పెట్టి ఏం ప్రయోజనం? నిజమైన ఆస్తి చదువు. మీ పిల్లలకి విద్యాబుద్ధులు సరిగ్గా నేర్పించండి. సంస్కారవంతంగా నేర్పండి. సనాతన ధర్మం గురించి చెప్పండి. విలువలు నేర్పండి. ఇది పక్కన పెట్టి మీలాగానే వాడిని కూడా సంపాదనా పనులు చేస్తుంటే వాడు సంపాదిస్తూనే ఉంటాడు. మిగతాయన్ని ఏం చేస్తాడు? వాడు తీసుకెళ్తాడండి పట్టుకొని పోయేటప్పుడు పట్టుకొని పోడు గదా! కానీ ఎంతవరకు సంపాదిస్తారో అంతవరకు సంపాదించండి. తప్పకుండా ధార్మిక కార్యక్రమాలు చేయండి. ధార్మిక కార్యక్రమాలంటే మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఏదైతే చేయాలో అవే చేయాలి. ఆలయాల నిర్మాణంలో పాలుపంచుకోండి. ఎక్కడైతే జీర్ణమైన ఆలయాలుంటాయో, ఆలయాల పునరుద్ధరణకి మీరు శక్తి కొలది విరాళాలివ్వండి. అది కాకుండా ఎవరైనా వృద్ధులకి, అనాథాశ్రమాలకి చేయూతనందించండి. లేకుంటే ఎవరైనా వాళ్ళ పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించండి. ఇది మనం జేయాల్సింది. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఎంతసేపు పరిగెత్తి ఆ డబ్బులన్నీ మనం ఒక్కటి గూడా తీసుకెళ్ళమండి. ఏం తీసుకెళ్తాము? మన మంచితనము. అదొక్కటే మన వెంబడొస్తుంది. మనం జేసుకున్న పుణ్యం ఒకటే వస్తుంది. అదే నిజమైన ఆస్తి. మరి అవన్నీ పక్కన పెట్టేసి తప్పకుండా నేను ఈ ఒక్క చిన్న మాటనే ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే ఈ నిజంగా ఒకటి బాధాకరమైన విషయం ఏంటంటే చాలా చాలా స్కామ్స్ కూడా జరుగుతున్నాయండి.
దేవుళ్ళ పేరు మీద జరుగుతున్నాయి దోపిడీలు, తర్వాత రకరకాల స్కామ్‌లు ఎన్నో జరుగుతున్నాయి. ఆ పేరు మీద డబ్బులు తీసుకోవడం, చేయడము, ఇట్లా చాలా జరుగుతున్నాయి. చెప్పుకుంటే చాలా బాధ. కానీ ఒకప్పుడు తులసి వనంలో గంజాయి మొక్కల్ని ఏరిపారేసేది. సొసైటీ అట్లా ఉండేది. ఇంత తులసి వనం లాగానే ఉండేది. మనుషులు అందులో గంజాయి మొక్కలు కొన్ని ఉండేవి. కానీ ఇప్పుడు అట్లా కాదు. గంజాయి వనంలో తులసి మొక్కలను వెతకాల్సొస్తుంది. కానీ ఆ గంజాయి వనంలో నిజమైన తులసి మొక్క ఎక్కడ ఉంటుందో దాని విలువ ఇప్పుడున్న సమాజంలో ఉన్న వాళ్ళకి తెలియట్లేదు. తెలియజెప్పాలన్నా అర్థం కావట్లేదు. వాళ్ళ వల్ల ఎవరైనా మంచి కార్యక్రమాలు చేద్దామన్నా ఈ అపనిందలు గూడా అక్కడికి వెళ్ళిపోతున్నాయి. అది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మీ సొసైటీలో ఏం జరుగుతుంది? ఎట్లా జరుగుతుంది? అని చెప్పేసి ఆలోచించండి. అది గ్రామాలు గానివ్వండి, ఊళ్ళు గానివ్వండి, పట్టణాలు గానివ్వండి. నేను ఏదైతే కొన్ని విషయాలు చెప్పానో ధార్మిక కార్యక్రమాలు తప్పకుండా జీర్ణమైన ఆలయాలు ఏవైతే ఉంటాయో పూజా పునస్కారాలకు నోచుకోకుండా మన ధర్మాన్ని కాపాడుకోవడం మన ధర్మం అది. మన విద్యుక్త ధర్మం. అలాంటి జీర్ణమైన ఆలయాలకు మీరు విరాళాలు ఇవ్వండి. తర్వాత మీ ఆలయాలు ఎక్కడెక్కడైతే కన్‌స్ట్రక్షన్స్ జరుగుతున్నాయో, అక్కడ ఏమేమి జరుగుతున్నాయో కార్యక్రమాలు వాటికి మీరు చేయూతనందివ్వండి. తర్వాత పేదవాళ్ళకి సాయం చేయండి. వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించండి. విద్య మనల్ని కాపాడుతుంది. అవునా కదా? ఇవన్నీ ఈ పనులు మీరు చేసినప్పుడు మీరు సంపాదించిన ఎక్స్‌ట్రా సంపాదన ఏదైతే ఉందో, ఆ సంపాదన మిమ్మల్ని, మీ పిల్లల్ని, తరతరాలను తరింపజేస్తుంది. అంతే తప్ప మనం అన్ని మూటలు కట్టుకొని కూర్చొని మనం వెళ్ళిపోతే అది ఎవడు అనుభవిస్తాడో, ఏమనుభవిస్తాడో వృధానే కదండి. నిజమైన ఆస్తి ఒకటే. మనం చేసుకున్న పుణ్యం, మనం ఏదైతే పనులు చేసామో భూమి మీద ఉండి మంచి మాట, మంచి నడవడిక, మనకు నిజాయితీ కూడిన సంపాదన ఎక్కువైతే దాన్ని దేనికి వినియోగించుకోవాలి. ఇంతే మనిషి జీవితానికి కావాల్సిన అర్థం, పరమార్థం ఇదే. తప్పకుండా మీ సంపాదనని నిజంగా ఒక మంచి పనులకు వినియోగించండి. మీ పిల్లలకు కూడా అదే హెల్పింగ్ నేచర్ చెప్పండి. మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన ఏ కార్యక్రమాలున్నా అందులో తప్పకుండా మీరు దానికి చేయూతనివ్వండి. మీ పిల్లలతో కూడా ఇది మనం ఇట్లా చేసి మనం ఇట్లా ఉంటేనే బాగుంటుందని చెప్పండి. ఎందుకంటే మన భారతదేశము ధర్మభూమి, కర్మభూమి అని అందుకే అన్నాం కదా. కాబట్టి ఈ నేల మీద పుట్టినందుకు తప్పకుండా మనల్ని చూసి ప్రపంచంలో ఎక్కడైనా మనల్ని వాళ్ళు చేతులెత్తి మొక్కాలి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడెక్కడ కూడా ఎంతోమంది గురువులు పాశ్చాత్య దేశాల్లో కూడా మన భక్తిని, మన సనాతన ధర్మాన్ని ఇస్కాన్ చూడండి, విదేశాల్లో ఎంతో అది ఎంతోమంది ఫారినర్స్ వాళ్ళు మన కృష్ణనామస్మరణ చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని తరింపజేసుకుంటున్నారు వాళ్ళు అట్లా. కాబట్టి మన ధర్మంలో ఏవైతే ఉన్నాయో ధర్మాలు ధర్మంగా సంపాదించి అవసరం ఉన్నంత ఉంచుకొని ఇంకా ధార్మిక కార్యక్రమాలకి మీరు తప్పకుండా వాడితే ఇంకా వేరే మనకి ఏమీ అవసరం లేదు. ఈ ఒక్క పుణ్యం చాలు మనం చక్కగా భగవంతుల్లో ఐక్యమైపోవడానికి కదా. తప్పకుండా మీ సంపాదనని కరెక్ట్గా వినియోగిస్తారు కదా. నా మాటలు మీకు నచ్చుతాయని అనుకుంటూ మనసు స్పందించినప్పుడల్లా ఎప్పుడైనా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు నమస్తే.